అన్న ఎవరిని ఉద్దేశించి ఎవరిని కించపరిచే విధంగా సినిమా లేదు. అందరూ చూడాలి. ఎవరు హిందువులు, క్రిస్టియన్స్, అలాగే ఇప్పుడున్న ముస్లిమ్స్లు ఎంతమంది అయితే ఉన్నారో భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి గురించి ఉంది. అంటే ఆ రోజు యువకులు ఎంతో పోరాటం చేసిండు కదా, ఎందు గురించి పోరాటం చేసిండు, దేని గురించి పోరాటం చేసిండు, అది మాత్రమే డైరెక్టర్ గారు చూపెట్టింది. ఏది ఆ రోజు మా పూర్వీకులు ఎందు గురించి పోరాడిండు, దేని గురించి పోరాటం చేసిండ్రు, ఎందుకు చేసిండు, కాబట్టి అది మాత్రమే చూపెట్టిండు డైరెక్టర్ గారు. ఇప్పుడు రష్మిక మందన కానీ వీళ్ళంతా క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయినారు చాలా అన్న. నిజంగా రష్మిక మందన ఒక దేవత లాగా అనిపించింది అన్న. ఎన్నెన్నో సినిమాలు తీసింది కానీ ఈ సినిమాలో మా తల్లిలాగా అనిపించింది, ఆ మహా తల్లిలాగా అనిపించింది. జై భవానీ అనడం కానీ, ఆమె మాటలు కానీ, ఆ డైలాగ్స్ కానీ, నిజంగా ఆమె కట్అవుట్ కానీ, ఆమె బొట్టు సాంప్రదాయం కానీ చాలా మంచిగా అనిపించింది అన్న. నిజంగా గాడ్ గిఫ్ట్ ఆమెకి. ఈ రష్మిక మందన గారికి దేవుడే పిలిచి అవకాశం ఇచ్చినట్లుంది ఈ సినిమా. ఏదైతే శివాజీ మహారాజ్ అంటే అందరికీ గుర్తుంది, ఏదైతే శంభు మహారాజ్ అనే వాళ్ళు చాలా వరకు తక్కువ, అదొకటి చాలా వరకు కూడా మహారాష్ట్రలోనే మహారాజ్ అని పిలుస్తారు. మిగతా వాళ్ళ దగ్గర శివాజీ శంభు అనే దాన్ని ఏకవాజీ అలా పిలవటం ఎలా అనిపిస్తుంది మామూలుగా అట్లా అంటాం. శంభాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి అన్న. అంటే ఆయన పేరు శంభు మాత్రమే, మహారాజుగా ప్రకటించింది ప్రజలు. అక్కడ ఉన్న ప్రజలు ఆయన మంచి పనికి మహారాజుగా ప్రకటించిండు. శంభాజీ మహారాజ్ అని ఆయన ప్రకటించిండు. ఆయన పేరు అసలు పేరు శంభు, అంటే ఇష్టంగా పిలుచుకునే పేరు శంభు అని పిలుచుకుంటారు. శంభాజీ మహారాజుగా ప్రకటించింది అక్కడ ఉన్న ప్రజలు, మంచి పని చేసిండు కాబట్టి. 24 ఏళ్ళ కుర్రాడు పోరాటం చేసిన వ్యక్తి శంభాజీ మహారాజ్, గొప్ప వ్యక్తి అన్న. నిజంగా ఆ సినిమా చూస్తే మనకి గుండెలు ఎగిసి పడతాయి అన్న, నరాలు ఇట్లా ఆడుతాయి. ఇది కదా మనం అనేది, అసలు మనం కదా ఇండియన్స్ అంటే. నిజంగా ఇండియాలో ఈరోజు పుట్టినందుకు గర్వపడుతున్నాం అనే విధంగా ఉందన్న. ఈరోజు థియేటర్లో శంభాజీ మహారాజు ఎంత గొప్ప వ్యక్తి అంటే, నిజంగా థియేటర్లో జై భవానీ అంటే ఆ జై భవానీకి థియేటర్ మొత్తం అల్లకోలంగా జై భవానీ అంటుంటే థియేటరే కూలిపోయేంత సౌండ్ దద్దరిల్లిపోతుందన్న. ఈరోజు గొప్ప సినిమా అన్న ఇది, అందరూ చూడాలి. ఎవరినో కించపదే విధంగా సినిమా తీయలే. చాలా అద్భుతంగా తీసిండన్న శంభాజీ మహారాజు. నిజంగా ఆ క్యారెక్టర్కి, ఆ టోపీకి నిజంగా చాలా అద్భుతంగా తీసిండన్న. నిజంగా శంభాజీ మహారాజ్ ఇట్లనే ఉంటాడండి. అసలు భయం అంటే ఏంటో తెలియదన్న. శంభాజీ మహారాజ్కి భయం అంటే తెలియదు అసలు. ఆయనను చంపి వేస్తున్నా సరే, ఆయన ఒళ్ళు ఒలిచి ఉప్పు చల్లిన గిట శంభాజీ మహారాజ్కి భయం అంటే తెలియదు అసలు. ఆయన నాలుక తీసిన గిట బయటికి భయం అంటే తెలియదు ఆయనకి. అంత గొప్ప వ్యక్తి అన్న. నిజంగా కొలిమిలో పెట్టి ఎర్రగా కాల్చిన ఆ చీకులు గీట కళ్ళల్లో కూర్చుతే ఆయనకు భయం అంటే తెలియదు అన్న. అసలు చనిపోయేటప్పుడు గీట జై భవానీ అన్నాడు తప్పితే అసలు భయం అనేది తెలియదు ఆయనకి. ఆ రోజు కాదు జై భవానీ కాదు అని ఉంటే బతికిండేవాడు అంటారు. ఆ రోజు మామూలుగా ఆ యుద్ధంలో నిజంగా ఉండేవాడు ఈ మహారాజు ఉండేవాడు 100% అన్న. కానీ ప్రాణం కంటే దేశమే ముఖ్యం అనుకున్నాడు. దేశమే ముఖ్యం, నాకు ప్రాణం కంటే దేశమే ముఖ్యం అనుకున్నాడు ఆ రోజు. నేను చనిపోతే నాలాంటి ఎంతో మంది పుడతారా అని చెప్పిన వ్యక్తి శంభూజీ మహారాజ్. అంటే ఇది ఇప్పుడు మళ్ళీ హిందీలో నుంచి తెలుగులోనే ఈ లాంగ్వేజ్లలో కూడా అమెరికాలో గిట ఆడబోతుంది ఈ సినిమా. వాళ్ళు గిట చూసి ఇండియా వాళ్ళంటే ఇంత గొప్ప వ్యక్తులు, ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులు, ఇండియాలో ఇన్ని పోరాటాలు జరిగినాయని అమెరికాలో గిట వాళ్ళకి గిట తెలుస్తుంది. గూస్ బంప్స్ వస్తాయి. వాళ్ళే అసలు చెప్తారు ఇంత గొప్ప వ్యక్తుల ఇండియన్స్ అంటే, ఇంత గొప్ప వ్యక్తుల. ఈ సినిమా చూస్తే వాళ్ళకు నిజంగా వాళ్ళకి గిట గుండెలు ఎగిసి పడతాయి అన్న. అమెరికా వాళ్ళ గిట అటువంటి సినిమా అయినా ఇది. నా జీవితంలో నేను ఇటువంటి సినిమా చూస్తానని అనుకోలేదు. నిజంగా ఈరోజు నేను చనిపోయిన గిట సంతోషంగా చనిపోతాను. నిజంగా చెప్తున్నా, ఇటువంటి సినిమా నేను కావాలని పుట్టిస్తారు, అలా చేపిస్తారు. నిజంగా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అన్న. మీరు ఆడియన్స్ని అడగండి, ఎవరినన్నా అడగండి, ముస్లిమ్స్ అడగండి, హిందూస్ని అడగండి, క్రిస్టియన్స్ అడగండి, ఎవరినైనా అడగండి, చెప్తారు ఆ రోజు ఏదైతే జరిగిందో అదే తీసి చూపెట్టిండు. గొప్ప అనే చెప్తారు తప్పితే ఎవరు మంచి లేదని ఎక్కడా లేదన్న, మంచిగా లేదని ఎక్కడా లేదన్న. అందరు పొగిడే విధంగానే ఉంది సినిమా. గొప్ప సినిమా అన్న ఇది. మీరు సినిమా చూస్తే మీరే అంటారు నరాలు ఎగిసి పడితే గుండె ఒక్కసారి గుండె ధైర్యం వస్తుంది అన్న. అటువంటి సినిమా అన్న. నిజంగా శంభూజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి అన్న. ఆయనకు భయం అంటే ఏంటో తెలియదు.
భయం అనేదే తెలియదు. ఒక్కొక్క మాట మాట్లాడితే విలువ ఉందన్న ఆయన మాటకి, ఒక్కొక్క మాటకి శంభూజీ మహారాజ్కి ఒక్కొక్క మాటకి విలువ ఉంది. ఆ రోజు ఔరంగ నవాబుకి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే విలువ ఉంది కాబట్టి ఆ నాలుకని తీసివేస్తారు వీళ్ళు. ఆయన మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే ఒక్కొక్క మాటకి విలువ, ఆ మాట చెప్తే అసలు ఉరేసుకొని చనిపోయేంత విధంగా ఉంటాయి వాళ్ళకి. అందు గురించే నాలుక తీపిస్తారు. అయినా గిట్ట భయపడి అసలు భయం అంటే తెలియదు అన్న. ఔరంగ నవాబుని ఉచ్చబోయిస్తాడు కానీ తప్పుగా అనుకోవద్దు. అంటే ఔరంగ నవాబు దాడులు పదే పదే శంభూజీ మహారాజ్ మీద దాడులు చేసే వ్యక్తి ఈ ఔరంగ నవాబ్ అనేవాడు. అయినా గిట్ట భయపడాడు శంభూజీ మహారాజు, ఎక్కడా భయపడాడు. అసలు పులితోటి యుద్ధం చేస్తాడన్న, అసలు నోరునే చీల్చి వేసి వెళ్తాడు. అంత గొప్ప వ్యక్తి. అందరూ చూడాలి, భారతదేశంలో ఎంతమంది ఉన్నారో, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చూడాలి, శంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోవాలి. అదే ఔరంగ నవాబ్ గురించి ఆ రోజు పోరాడిన వ్యక్తుల గురించి మాత్రమే, ఎవరినో కించపరిచంగా సినిమా లేదు. ఆ రోజు ఏదైతే పోరాటం చేసినరో మన యోధులు దాని గురించి మాత్రమే తీసి చూపెట్టింది డైరెక్టర్ గారు. ఏది తప్పుగా లేదు ఇక్కడ. అందరూ చూడాలి, ప్రపంచ స్థాయిలో అమెరికాలో ఆడాలి సినిమా. మన ఇక్కడ ఉన్న భారతదేశం సత్తా అమెరికాలో చూపించాలన్న. నిజంగా అమెరికా వాళ్ళు గిట ఎంతో మంచిగా ఆనందపడే విషయం అన్న ఇది. నిజంగా వాళ్ళు గిట అసలు ఇటువంటి సినిమా నా జీవితంలో, అమెరికా వాళ్ళు గిట జీవితంలో చూసి ఉండాలన్న. అటువంటి గొప్ప సినిమా అన్న ఇది.